పునరుద్ధరించే దేవుడు. యిర్మీయా 30:17. వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. మనమందరం నిరుత్సాహానికి గురి అయ్యే విషయాలు, మనం ఊహించక జరిగిన అనగా విడిపోవడం, మన ఆర్థిక వ్యవస్థలో ఎదురుదెబ్బ, అనారోగ్యం లాంటి విషయాలు ఉంటాయి. అవి ఎల్లప్పుడూ అలానే ఉండిపోతాయని భావించటం సులభమే. కాని నీకు ఏమి జరిగిందో దేవుడు చూశారు. అయితే నీవు సవాళ్లను అధిగమించలేవని ఆయన చెప్పలేదు. వాటి నుండి పునరుద్ధరణ, స్వస్థత ఇస్తానని దేవుడు వాగ్దానం చేశారు. ఆయన పునరుద్ధరణ నిచ్చే దేవుడు. నీవు నష్టాన్ని అనుభవించి ఉండవచ్చు, కాని నీ కథ అలానే ముగియదు. నీ పరిస్థితిని త్వరగా అంచనా వేయకు. నష్టం తాత్కాలికమే. నీవు అన్నింటినీ అనగా ఆనందం, శాంతి, స్వస్థత, బలం, కుటుంబం, కలలు తిరిగి పొందబోతున్నావు. మన దేవుడి కార్యము ఏమిటంటే, మనమీద మనమే తెలిసి తెలియక కష్టాలు తెచ్చుకున్నప్పుడు కూడా దేవుడు, నీవు చాలా చెడ్డది చేశావు, నీవు కొంత మెరుగ్గా పనిచేసి ఉంటే నేను నిన్ను పునరుద్ధరించుకుంటాను అని, లేక నీవు మరింత నిబద్ధతతో ఉంటే నేను నీకు సహాయం చేస్తాను అని అనరు. దేవుడు దయతో నిండి ఉన్నారు మరియు పునరుద్ధరించడానికి ఇది సమయం అని ఆయన చెప్పినప్పుడు చీకటి శక్తులేవీ ఆయనను ఆపలేవు. ఆయన అకస్మాత్తుగా నిన్ను పునరుద్ధరణలోకి తీసుకురాబోతున్నారు. ఈ విధంగా ప్రార్థన చేద్దామా? తండ్రి, నాకు మార్గం కనిపించని నిరాశ సమయంలో మీరు నన్ను పునరుద్ధరించి స్వస్థపరుస్తారనిన మీ వాగ్దానాన్ని బట్టి మీకు వందనములు. మీ మంచితనంతో మీరు దానిని తిప్పికొట్టి నేను తప్పిపోయినవన్నీ తిరిగి తీసుకువస్తారు అని మీకు వందనములు. చీకటి శక్తులన్నీ దానిని ఆపలేవని నేను నమ్ముతూ యేసు నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమెన్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.